నైట్ ఏం చెప్తున్నాడు, సీఎం ఆఫీస్కి వెళ్ళి ఫోన్ వస్తుందంట, మామూలు కమిషనర్ సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, మాకు కూడా అధికారులు ఫోన్ చేస్తారు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అర్థం కాని విషయం ఏంటంటే ఈ సర్వే నెంబర్ లో డిస్ప్యూట్ నడుస్తా ఉంది, కోర్టు కేసు నడుస్తా ఉంటే అక్కడ పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? సో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? సో ఆ సంబంధించిన అధికారులు ఎవరు? ఈ ల్యాండ్ పంచాయతీ దీనికోసం వీళ్ళు తిరగని నాయకులు లేరు. సో కోర్టులకు మరియు ప్రభుత్వ అధికారులతో తిరిగి అలసిపోయారు, కానీ వీళ్ళ సమస్య ఇంతవరకు కూడా సాల్వ్ కాలేదు. సో వీళ్ళ సమస్యను ఎలాగైనా సరే ప్రజానికానికి తెలియజేసి అందరికీ వాళ్ళ బాధను తెలియజేయడానికి మన స్టూడియోకి కొంతమంది బాధితులు రావడం జరిగింది. సో మామ్నార్కు చెందిన బాధితులు వీళ్ళు ఇక్కడ కొత్త చెరువు ప్రాంతంలో వీళ్ళ ల్యాండ్ సమస్య ఉంది. సో కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినా కానీ ప్రభుత్వ అధికారులకు అక్కడ డిస్మాంటిల్ చేయమని, అక్కడ ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నడుస్తుందని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా ప్రభుత్వ అధికారులు దీనిపైన స్పందించకుండా వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు, అయినా కూడా ఎటువంటి స్పందన లేదు. సో ప్రభుత్వ అధికారులకు ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వ అధికారులే సీఎం ఆఫీస్ నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్పడం చాలా వివాదాస్పదంగా మారింది. సో ఈ ఇష్యూ ఏంది, అసలు దీనికి సంబంధించిన ల్యాండ్ సర్వే నెంబర్ గురించి ప్రతి ఒక్క వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన స్టూడియోకి ఆ బాధితులు వచ్చారు. సో వాళ్ళని సరేనా చేద్దాం మనం. కుటుంబాలు ఫ్యామిలీ కూడా అందరూ కూడా ఇక్కడ మన స్టూడియోకి రావడం జరిగింది. సో ప్రభుత్వ అధికారులు కూడా వీళ్ళకు స్పందించడం లేదు. కోర్టు ఆర్డర్స్ని కూడా ధిక్కరిస్తూ అక్కడ జరిగిన వాళ్ళు ఒక ఇల్లు కడుతున్నారంట, ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని కూల్చివేయాలని చెప్పి ఆర్డర్ కూడా తీసుకురావడం జరిగింది. కానీ ప్రభుత్వ అధికారులు సీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి మాకు, మేము ఈ సిచ్యువేషన్లో ఏం చేయలేని పరిస్థితి ఉందని చెప్పి ప్రభుత్వ అధికారులే చెప్పడం జరిగింది. సో ఆ ల్యాండ్ విషయమై ఈ బాధితులతో మాట్లాడే ప్రయత్నం చెప్పండి అన్న. మీది సర్వే నెంబర్ ఎక్కడ, ఏది అన్న? నా పేరు కాడిది ఆంజనేయులు. నేను మా భూమి వచ్చేసి కొత్తచెరు రోడ్లో, బండేంపాలేసి వారి కొత్తచెరు రోడ్లో. అయితే ఈ భూమి ఏమైందంటే మాకు రజాకర్ర నుంచి ముస్లిం నుంచి వచ్చింది, టెనెంట్ ధర వచ్చింది, పీటీ ధర. అయితే పీటీ ధర మాకు ఎంత వచ్చిందని మా రామన్న తాత పేరు మీద పీటీ వచ్చింది. పీటీ అది 32 ఎకరాలు వచ్చింది పీటీ. మాకు తెలియదు, మా నాయనకు తెలుసునేమో కానీ మాకైతే తెలియదు. అయితే అందులో వచ్చేసి ఏం చేసిందంటే 2007 ఒక ఎం వెంకటమ్మ భర్త జంగన్న, మడుగు వెంకటమ్మ భర్త జంగన్న, మడుగు నాగరాజు ఈ వచ్చి ఏమడిగిందంటే సంతకం పెట్టు నాకు అని అడిగింది. సంతకం పెట్ట అంటే నా భూమి ఇంకా నాకు కాలేదు, నా పేరు మీద కాలేదు, నేను చేసుకుంటా, నీకు నా పిల్లలు ఉన్నారు, నేను చేసుకున్నప్పుడు కదా నేను ఎక్కడ పోతా, నీకు పెడతా అని చెప్పి అన్నాడు. అయినాక పెడతా అన్నాడు. అలా ఒక విషయం అయితే నాకు ఏం చెప్పిందంటే, నువ్వు సంతకం పెట్టాలి, పెట్టకపోతే చంపేస్తా అనమాట అన్నాడు. అంటే అంటే ఏం మడుగుజంగా అంటే నేను తండ్రి కొడుకుల వరుస కావాలి కదా, ఏదో మజాకులు అన్నాడని మేము అనుకున్నాం. అది నిజమే చేసిండు, అది ఇప్పుడు నిజమే చేసిండు పాలమూరులో. అయితే 2007 దసరా పండుగ రోజు మా నాయనని చంపేసి కొడుకులే చంపేసిండు అని చెప్పి మా మీద కేసు క్రియేట్ చేసి మమ్మల్ని జైలుకు పట్టించిండు, నేరాలు ఘోరాలు చూపించిండు, మమ్మల్ని జైలుకు పట్టించిండు. ఇప్పుడు తర్వాత కూడా మమ్మల్ని మొత్తం మా భూమిలో కూడా రానియకుండా, తర్వాత సర్వే పెట్టకుండా మొత్తం ఎన్నిసార్లు అధికారులకు తినే సర్వే పెట్టనియాలి. మా భూమి 2007 వచ్చే వరకల్లా మాకు 8 ఎకరాలు చిక్కింది. 2007 వచ్చే వరకల్లా మేము చూసుకున్న వరకల్లా మా తాత రామన్న తాత పేరు మీద 3 సర్వే నెంబర్లు కలిసి 32 ఎకరాలు. ఎవరు పెద్దమ్మ? మా అమ్మ. పెద్దమ్మ మీకు ఎంత భూమి ఉండే మొత్తం? మా అవ్వ మా తాత చేసింటే అవ్వ తాత ఉన్నంత వరకు నాకు నా మొహన్కి ఏం తెలియలేదు. మా అవ్వ మా తాత వాళ్ళే తిరిగిండ్రు, వాళ్ళే చేసిండ్రు. నిన్న మొగడేమన్నాడంటే మా అవ్వ ఉంది, మా తాత ఉంది, వాళ్ళకంటే నేను పెద్ద మంచిగా వాళ్ళే చూసుకొని వాళ్ళే వేస్తారు నాకు ఆదాయం. నేనేమన్నాను మా అవ్వను మా తాతను నమ్మకం. మొత్తం భూమి మా అవ్వ మా తాతని చేసిండ్రు. నాయన 31 ఎకరాలు మా తాత కూడా చెప్పిండు, మా అవ్వ కూడా చెప్పిండు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది? ఇప్పుడు ఎన్ని అందరు నమ్మగాని చంపి అందరు బెదిరించుడు, చుట్టుముట్టు అందరు రికార్డులు మార్చుకున్నారు. ఇదే దాని మీద తిరుగుతున్నాం బిడ్డ, అది పరిస్థితి మీద తిరుగుతుందని నేను అప్పటి నుంచి కూడా మీకు ఇదే తిరుగుతుంది. నమ్మగాని చంపిందంటే ఇదే తిరుగుతుంది. అంతా వాళ్ళు రికార్డులు మార్చుకొని నీళ్ళు ఆడండి భూమి
ఇది ఎక్కడికి భూమి అని ఇక్కడ నీళ్ళు తీగ కట్టింది. ఇక్కడ కాపాయన కొన్నాడు, ఈ 4 పెట్టింది. మాకు బాట ఉన్నదానికి కూడా ఇప్పుడు చేసుకొని ఏదైనా చేసుకొని బతుకుతాం. అయితే 2016 నాడు 2000 సర్వే పెట్టిన మొత్తం ఎన్ని ఎకరాలు మొత్తం మా తాత రామన్న అడివమ్మ పేరు మీద 31 ఎకరా జిల్లా అడివమ్మ రామన్న సర్వే నెంబర్ ఏది అది? 972 972 సర్వే నెంబర్ 973 967 972 11 ఎకరాలు 972 మొత్తం సర్వే నెంబరా? మొత్తం సర్వే నెంబర్ 11 ఎకరాలా? 973 సర్వే నెంబర్లో 9 ఎకరాలు 34 ఉంటారు. 973లో 8 ఎకరాలు 34 ఉంటారు. 8 ఎకరాల 34 ఉంటారు. 965లో 67 67 67లో 12 ఎకరాలు. ఇది మా తాత పేరు మీద పాస్బుక్, మా తాత పేరు మీద రికార్డు. 2007 పంచాయతీ వస్తుందన్న మీకు ఏ సర్వే నెంబర్ వస్తుంది? పంచాయతీ మొత్తం వస్తుంది. మాకు 972 సర్వే నెంబర్లో మాత్రమే మాకు 7 ఎకరాలు మిగిలింది. ఇప్పుడు ఆ 7 ఎకరం మిగిలిన దాంట్లో ఆయన ఇల్లు కడుతున్నాడు. ఇప్పుడు 7 ఎకరాలు దీంట్లోకి వెళ్ళి 7 ఎకరాలు పాస్బుక్, డిజిటల్ పాస్బుక్ ఇప్పుడు లేటెస్ట్ గా ఉంది. నా పేరు మీద 4 ఎవరు అబ్జెక్షన్ చేస్తారు? ఆబ్జెక్షన్ ఎవరు చేస్తున్నారంటే పొజిషన్ లో లేరా మీరు? ఇప్పుడు 7 ఎకరాల మీద పాస్బుక్ పాస్బుక్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈయన మీతో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కడుతున్నారని ఇలా ఒక ఫోటో పెట్టింది. ఇది గొల్ల మల్లేష్ గొల్ల మల్లేష్ అలియాస్ పగిరణ గొల్ల మల్లేష్ వాళ్ళ గొల్ల మల్లేష్ వాళ్ళు ఇదేనా? ఇల్లు కట్టుకుంటున్నాయి. ఎవరు కట్టుకుంటున్నారు ఇల్లు? గొల్ల మల్లేష్ కట్టుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు వచ్చినట్టు అసలు మీ సర్వే నెంబర్? మా సర్వే నెంబర్ సార్ వాళ్ళకి అసలు ఏముంది అంటే 963లో మాకు కోర్టు ఇచ్చిందండి. దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి కోర్టు ఇచ్చిందని. 963లో కోర్టులు ఉన్నాయి. అప్పుడు 1963లో కోర్టు లేదు, సబ్ కోర్టు లేదు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉంది. 1951లో స్టార్ట్ అయింది. ఇది సబ్ కోర్టు లేనే లేదు. 63లో సబ్ కోర్టు లేదు. 72లో కోర్టు వచ్చింది. ఈ కోర్టు వచ్చిందని కోర్టు డిగ్రీ చేసుకుని కోర్టు డిగ్రీ కూడా 1 నెలలో జడ్జిమెంట్ ఇస్తుందా? ఎప్పుడు పెట్టారు? నేను 20 ఏళ్ళ కొలిగే తిరుగుతున్నా. నాకు ఒక ఆర్డర్ రానికనే 20 ఏళ్ళు పట్టింది. నాకు 14/8/1963లో పెట్టిర్రు. ఫైల్ 19 సెప్టెంబర్లో ఆగస్టులో. సో ఆగస్టులో వీళ్ళు ఫైల్ చేసిన కేసు. జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది? 27 తారీఖు వచ్చింది. పేపర్ 27 తారీఖు కింద ఉంటుంది. 27 తారీఖు. సో జడ్జిమెంట్ వచ్చేసి 27 సెప్టెంబర్లో వచ్చింది. అంటే ఒకటే నెలలో వీళ్ళు పిటిషన్ వేసారు. సో పిటిషన్ వేసి కేసు ఫైల్ అయినా 1 నెల లోపటే, దాదాపు నెల రోజులనే వీళ్ళకు జడ్జిమెంట్ కూడా వచ్చినట్టు ఇక్కడ ఎవిడెన్స్ చూపిస్తా ఉన్నారు. సో ఇది కూడా ఫేక్ డాక్యుమెంట్ అని వీళ్ళు చెప్తా ఉన్నారు. అసలు మీ దగ్గర ఏముంది? వాళ్ళకి గొల్ల సాయి అన్నది కాదని మీరు ఎట్లా చెప్తున్నారు? రికార్డు ఉంది మాది రికార్డు ఉంది 1954-55 నుంచి. గొల్ల సాయి అన్న బాలయ్య. గొల్ల సాయి అన్నది ఆ సర్వే నెంబర్లో కాదని మీరు ఎట్లా చెప్తున్నారు? సర్వే నెంబర్ 1954-55 రికార్డు. 54-55 రికార్డు. ఈ సర్వే నెంబర్ 972 సర్వే నెంబర్ కదా. ఈ 972 సర్వే నెంబర్లో రామయ్య పేరు మీద 54-55 జూమ్ చేయి కొంచెం. 54-55 సర్వే నెంబరు ఈ కాసరాపాణిలో 972 సర్వే నెంబర్లో టోటల్ ఎక్స్టెంట్ ఎంత ఉంది? 11. సో 11 ఎకరాలు. సో టోటల్ ఎక్స్టెంట్ 11 ఎకరాలు. దీంట్లో ఈ 11 ఎకరాలు కూడా మీదే అంటారు. సో 11 ఎకరాలు కూడా మీదే అన్నట్టు ఏముంది? ఇప్పుడు రామయ్య చూపి. మా తాత రామయ్య. ఎంకన్నా ఎవరు? ఎంకనాయన వారసు. ఇక తాత రామన్న సాయని ఉంది. రామన్న సాయన 1954-55 కాసరపాణి. 54-55 సార్ చూపి. ఇది రామన్న సన్ ఆఫ్ సాయన్న. సో 54 నుంచి మీరే ఉన్నారు. ఈ 54లో మళ్ళీ ఈ సర్వే నెంబర్లో వీళ్ళది ఉందా? గొల్ల సాయి అన్నది లేదు. చూడండి లేదు. గొల్ల సాయి అన్నది ఇక్కడ పేరే లేదు. ఒకసారి చూపి. 54 కాసరాపాణిలో గొల్ల సాయి అన్నది ఇక్కడ లేనే లేదు.
సో 55లో చూసుకున్నా కూడా రామన్న సాయన వెంకన్న వీళ్ళది ఉంది 1972 ఇది 55 to 58 కాస్ట్రాల్లో కూడా మొత్తం రామన్నదే ఉంది. రాముడు 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 రాముడు. సో 55 59 60లా వీళ్ళదే ఉంది రామన్న రామన్న రామన్న. 63లా వెంకన్న రామన్న తండ్రి సాయన సాయన్న రామన్న తండ్రి సాయన ఒరిజినల్ పట్టేదారు బాస్మియా బాస్మియా చెప్పు. 64లా ఆడొచ్చింది 65లా ఈడ వీళ్ళది సాయన వచ్చిందా? పక్కల గొల్లబెట్టి. సో స్టార్టింగ్ నుంచి లేకుండా 64 65లా ఒకవేళ కాసు మీరు పొజిషన్లో మీరే ఉన్నారు, కాసాల మీరే ఉన్నారు కాబట్టి మీరు అమ్ముతేనే ఆయనకు పోవాలి. పోవాలి. మేము అమ్మితేనే పోవాలి. ఇది ఏది మళ్ళీ 972 వేసిర్రు. 972 ఇలా గొల్ల సాయన్న రామయ్య కౌల్దార్ అని రాసిన. కౌల్దార్ ఎవరు రామయ్య? మా తాత. మీ తాతయ్యనే ఉన్నాడు. మా తాతనే ఉన్నాడు. కాదదారు ఈయన ఈయన సాయన్న ఎట్లా పేరు ఎట్లా వచ్చిండు? వచ్చిండు? ఇగో సాయన అనేది గొల్ల ఎట్లా సాయన్న వచ్చిండు? ఎట్లా వచ్చిండు? ఎట్లా వచ్చిండు? వీళ్ళ డౌట్ ఇది. సో 65లో చూస్తే కూడా ఆ నుంచి 65 నుంచి ఇది ఉంది. ఆడికెళ్ళి అయితే వీళ్ళు చేస్తున్న ఒరిజినల్ వాదన ఏంటంటే 63లా కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకున్నారు వీళ్ళు, సబ్ కోర్ట్ నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి ఈ కాస్రాలో వీళ్ళు పేరు రాయించుకుంటారు అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో అక్కడ టోటల్గా కూడా 972 సర్వే నెంబర్లో మొత్తం కూడా 11 ఎకరాలు ఉంటే 11 ఎకరాలు కూడా కౌలుదారులు వీలే కాబట్టి ఎవరు బాస్మియానా? సో బాస్మియా నుంచి వీళ్ళు ఒరిజినల్ పట్టేదారు బాస్మియా నుంచి వీళ్ళు కౌలుదారులుగా ఉన్నప్పుడు వీళ్ళ తాత అయిన రామన్న గారి పేరు మీద నుంచి వీళ్ళు వారసులు కాబట్టి వీళ్ళు చేసుకుంటా ఉన్నారు ప్రజెంట్ గా. సో ఆ పద్ధతి డైరెక్ట్ ఏం చెప్తున్నాడు, సీఎం ఆఫీస్కి వెళ్ళి ఫోన్ వస్తుందంట. మామూలు కమిషనర్ సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, మాకు కూడా అధికారులు ఫోన్ చేస్తారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎవరైతే మీరు చెప్తారో గుల్ల సాయనతో వేరే సర్వే నెంబర్లు మీకు ఎక్కడ లేదు కదా. 967 కూడా ఉంది. సో గుల్ల సాయన్న గారు కూడా మేము చెప్తా ఉన్నాం ఏంటంటే ఆ సర్వే నెంబర్లో మీరు ఏదైతే డాక్యుమెంట్లు సృష్టించారో అవి ఫేక్ అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో కోర్టు మీకు సంబంధించిన 1954 నుంచి కూడా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే ఒకసారి తీసుకురండి, ప్రజాక్షేత్రంలో పెట్టండి. సో అన్ని క్లియర్గా డీటెయిల్స్ కూడా తెలుస్తాయి కదా. సో అడ్వకేట్ కూడా చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఈ విషయం ఏంటంటే ప్రభుత్వ అధికారులు కోర్టుకు సంబంధించిన అధికారులు కోర్టు నుంచి వీళ్ళు ఇది సర్వే నెంబర్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇంకో అర్థం కాని విషయం ఏంటంటే ఈ సర్వే నెంబర్లో డిస్ప్యూట్ నడుస్తూ ఉంది, కోర్టు కేసు నడుస్తూ ఉంటే అక్కడ పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? సో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? సో ఆ సంబంధించిన అధికారులు ఎవరు? ఒక కోర్టులో కేసు నడుస్తుంటే అక్కడ సైట్ పైన డిస్ప్యూట్లో ఉంటే డిస్ప్యూట్ ల్యాండ్ పైన కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేస్తారు? సరే చేసిన తర్వాత వీళ్ళు అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తారు అని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొని వచ్చి డిస్మాంటిల్ చేయాలని చెప్పి కలెక్టర్ దగ్గర పోయిరా? కలెక్టర్ దగ్గర కూడా పోయిరా? సో కలెక్టర్ ఏం చెప్పారు? కమిషనర్ పిలిచి చెప్పింది. నేను కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ప్రజావాళ్ళు వేస్తే కలెక్టర్ పిలిచి చెప్పింది కమిషనర్కి ఇదేందో పని చేసి పెట్టమని చెప్పింది. కానీ చేస్తలేదు. సీఎం దారి వచ్చిందని చెప్పి కలెక్టర్. సో కలెక్టర్ గారు కూడా దీనిపైన స్పందించి ఇక్కడ డిస్మాంటిల్ చేయాలి, అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కేసు నడుస్తుందని చెప్పినా కూడా ప్రభుత్వ అధికారులు స్పందించలేరు. ముఖ్యంగా కమిషనర్ గారు ఈ విషయం మీద అసలు ఒక ప్రభుత్వ అధికారి అయ్యుండి కమిషనర్ గారు మాట్లాడిన వీడియో మీకు చూపిస్తా. ప్రజల కోసం పనిచేయాల్సిన ఆయన కమిషనర్ గారు, మహబూబ్నగర్ కమిషనర్ గారు రామాంజనేయులు రెడ్డి ఆయన పేరు. సో ఆయన ఆ వీడియో చూపిస్తాం, ఒకసారి చూడండి మీరు. ఈయననే మహబూబ్నగర్ కార్పొరేషన్ ఇప్పుడు ఈయన కమిషనర్ రామాంజనేయులు రెడ్డి. ఏం చెప్తుందో ఒకసారి వినండి. ఇల్లు ఆపోద్దని చెప్పి సీఎం లెవెల్ నుంచి ఫోన్ వస్తుందంట. సీఎం ఆఫీస్కి వెళ్ళి ఫోన్ వస్తుందంట ఆయనకు, ఇల్లు ఆపోద్దని చెప్పి ఫోన్ వస్తుందంట. అసలు ప్రభుత్వ అధికారా లేకపోతే ఎవరైనా అధికారులు ఫోన్ చేస్తే భయపడి ఇక్కడ పేదలకు న్యాయం చేయకుండా అంత అన్యాయం చేస్తాడా? సో ఈయన ఈయన పేరు రామాంజనేయులు. ఈయన ఇంత క్లియర్ గా ఈ వీడియోలో చూడండి. కోర్టు నుంచి ఆర్డర్ చేస్తేనే కదా
కోర్టు నుంచే కదా మీరు ఆర్డర్ కోర్టుకి తెచ్చింది. వెళ్ళి, మళ్ళా హైకోర్టు అది కూడా. కోర్టుకి ఈయన ఎవరు చెప్పేది? అది కూడా ఈయన డైరెక్ట్ ఏం చెప్తున్నాడు? సీఎం ఆఫీస్కి వెళ్ళి ఫోన్ వస్తుందంట. మామూలు కమిషనర్ ఈయన. సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, మాకు కూడా అధికారులు ఫోన్ చేస్తారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కోర్టు ఆర్డర్లను కూడా ధిక్కరిస్తున్నాడు ఈయన. సీఎం లెవెల్ నుంచి ఫోన్ వస్తుందని చెప్తున్నాడు మామనార్ మున్సిపల్ కమిషనర్. ఒకసారి చూడాలి ప్రజలారా. సో ఈ ప్రభుత్వ అధికారులు ప్రజల కోసం న్యాయం చేయాలి. ఒక కోర్టుల డిస్ప్యూట్ ఉన్న కోర్టుల కేసు నడుస్తున్న దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టడమే తప్పు, మళ్ళీ తప్పు అని చెప్పి వీళ్ళు ఒక ఆర్డర్ తీసుకొచ్చి సో ఆ సర్వే నెంబర్ పైన ఏం నడుస్తుంది, అసలు ఆ డిస్ప్యూట్ ఏంది, ఒరిజినల్ వారసులు ఎవరు, దానిపైన ఎంక్వైరీ చేయకుండా సో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆ కోర్టులో నడుస్తూ ఉన్నా కూడా ఈయన అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పూజ అంటే మాకు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే సీఎం గారు చెప్పిరా. సో సీఎం గారు అన్నదండలు చూసుకొని వీళ్ళు ఇట్లా చేస్తుర్రా. సో రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా, మీ పేరు చెప్పి ఇక్కడ వీళ్ళు బెదిరింపుల గురించి డైరెక్ట్ కమిషనరే చెప్తున్నాడు మీ పేరు. రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూడండి, మీ కమిషనర్ మామూలు మున్సిపల్ కమిషనర్ చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారిని సీఎం ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వస్తుంది, ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టొద్దు, కోర్టులో కేసు నడుస్తున్న ఒక ఇంటి పైన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూల్చోమని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్స్ వస్తే ఇల్లు కూల్చోమని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్తే ఆ ఇల్లు కూల్చకుండా సీఎం ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయని మామూలు కమిషనర్ చెప్తా ఉన్నాడు. సో దీనిపైన ప్రభుత్వ అధికారులు రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలి. సార్ ఇంకొకటి సార్, సర్వే నెంబర్ 972లోనేమో గొల్లసాయన తండ్రి పేరు బాలయ్య ఉంటుంది, 9767లోనేమో గొల్లసాయన తండ్రి పేరు రామయ్య ఉంటుంది. ఇది ఒకసారి గమనించండి. తండ్రికో చూడండి, ఒకసారి చూడండి. 1968 గొల్ల సాయన్న బాలయ్య ఉంది, మళ్ళా గొల్ల సాయన్నకు తండ్రి పేరు రామయ్య పెట్టారు. అంటే ఇద్దరు తండ్రుల గొల్లసాయనకు ఇద్దరు తండ్రుల మారస్తాడు. ఎవరి భూమి ఉంటే ముస్లిం భూమి కూడా అట్లే మారస్తాడు, క్రిస్టియన్ వాళ్ళ భూమి ఏడి కూడా అట్లే సర్వే మారస్తాడు. ఏడి సర్వే కన్ని పెట్టినా మీరేనా భూమి అమ్ముకున్నారు? భూమి ఇప్పుడు ఏముందంటే ఒక పుట్ట కూడా భూమి అమ్మలేదు సార్. మేము ఎన్నిసార్లు సర్వే పెట్టినా చేయరు. ఏడీ సర్వే గారికి ఎన్నిసార్లు మేము విన్నపం చేస్తున్నాం చూడండి. ఇగో 2017 నుంచి 2013 నుంచి 26 వరకు మేము పెట్టుకున్నాం. కానీ సర్వే చేయరు, నోటీస్ ఇస్తారు, సర్వే చేయరు, సర్వే చేయరు. అడ్వకేట్ ఫోన్ చేసి మండల ఎంఆర్ఓ చేయరు. ఒకసారి వీళ్ళ కేసు సంబంధించిన అడ్వకేట్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ఇంటి పైకి తాగి వచ్చి కూడా గొడవలు చేస్తుంటారు సార్ ఆడపిల్లల మీద. సార్తో మాట్లాడు చూడలో. సార్ నమస్తే సార్, నేను రవి మాట్లాడుతున్నా, ఆర్టీ మీడియా. సార్ ఇక్కడ ఇప్పుడు మీ కేసు మీరు డీల్ చేసే కేసు సంబంధించిన బాధ్యతలు మా ఆఫీస్కి వచ్చారు. సార్ కోర్టులో నాకు ఒక డౌట్, కోర్టులో కేసు నడుస్తూ ఉన్న సర్వే నెంబర్లో ఇల్లీగల్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చా? హైకోర్టు ఆర్డర్స్ని ఇప్పుడు మీరు ఇక్కడ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకోపోయారా సార్? నోటీస్ ఇచ్చి ఇప్పుడు పుల్లగొట్టిరా సార్? మరి ఇప్పుడు ప్రెసెంట్గా ఉన్న రామాంజనేయ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, చెప్తున్నారా? అంటే సార్ ఇప్పుడు ఒక డౌట్, ప్రభుత్వ అధికారులు కోర్టు నుంచి ఆర్డర్స్ వస్తే కోర్టు హక్కులను ధిక్కరించవచ్చా సార్? కోర్టు డిమాలిష్ ఇప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వచ్చాం సీఎం పేరు చెప్పి బెదిరిస్తున్నారంట మరి ఇక్కడ వీళ్ళు. ఓకే సార్, ఇంకో విషయము, ఇప్పుడు వీళ్ళు ఒరిజినల్ వారసులే సార్, మీరు కేసు డీల్ చేస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు ఈ సర్వే నెంబర్
నెక్స్ట్ ఆ. ఓకే. ఇప్పుడు గొల్లా సాయన్ అనే వ్యక్తి అప్పుడు 1963లో వీళ్ళకి ఆర్డర్స్ వచ్చినాయని చెప్తా ఉన్నారు. అవి కూడా మీరు చూసుంటారు డాక్యుమెంట్స్. బోగస్ కోడ్ ఆర్డర్. ఓకే. అప్పుడు ఓకే ఓకే సార్. ఫైనల్గా మీరు ప్రభుత్వ అధికారులకు ఏం చెప్పదలుచుకున్నారు సార్, కోర్టు అడ్వకేట్గా? ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ మీద మనం ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చా కోర్టు ఆర్డర్ మీద ధిక్కరించడం? ఓకే సార్. ఓకే జరిగింది. సో యాక్చువల్ వారసులు కూడా ఆ సర్వే నెంబర్లకు సంబంధించిన మొత్తం వారసులు కూడా వీళ్ళే అంట. సో అది అడ్వకేట్ గారు ఆల్రెడీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే, కోర్టులో కేసు నడుస్తూ ఉండగా ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్లో ఉంటుంది. కోర్టు కేసులో ఉన్న ల్యాండ్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు. సో పర్మిషన్సే లేవు. పర్మిషన్ లేకుండా ఆయన ఇల్లు కడతా ఉన్నాడు. సో దాన్ని ఆపాలి అని చెప్పి వీళ్ళు అడిగితే మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకపోతే ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకొని సరిగ్గా రెస్పాండ్ కావడం లేదు. సో ఎవరు పట్టించుకుంటారు? ఇంకా ప్రభుత్వ అధికారులే కోర్టు ఆర్డర్స్ని ధిక్కరిస్తే సామాన్యులకు న్యాయం ఏడే జరుగుతుంది. సో ఆ సర్వే నెంబర్లో ఉన్న ఎవరైతే ఇంకా ఆపోజిట్ పార్టీ ఉన్నారో మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకొని రండి. సో ఇప్పుడు మీ దగ్గర మీరు యాక్చువల్ ఓనర్స్ అయితే మీరు యాక్చువల్ ఓనర్స్ అని ప్రూవ్ చేసుకోండి. సో ఆ సర్వే నెంబర్లో మీకు వచ్చే ఆ ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది ఏందనేది ఎవిడెన్స్ ఏమున్నాయి అని చెప్పి క్లియర్గా ప్రజల ముందు పెట్టండి. సో దానికి సంబంధించిన కోర్టులు ఉంటాయి, కోర్టు దృష్టి తీసుకోపోండి. సో కోర్టు నుంచి మీకు కూడా నిజంగానే వారసులు అయితే వీళ్ళకి నోటీసులు పంపించండి. సో అంతేగాని కోర్టులో కేసు నడుస్తూ ఉండగా అక్కడ ప్రభుత్వాధికారి సీఎంఓ పేరు చెప్పి కానీ సీఎం ఆఫీస్ నుంచి పేర్లు చెప్పి కానీ బెదిరించడం, సామాన్యులు బెదిరించడం ఇది పూర్తిగా తప్పు. మా ఆర్కి మీడియా ఖండిస్తూ ఉంది. కాబట్టి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటే మీరు కోర్టు త్రూ వెళ్ళండి. ప్రజాక్షేత్రంలో పెట్టాలనుకుంటే మా దగ్గరికి రండి. ప్రజాక్షేత్రంలో మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ తీసుకొని రండి. మేము దానికి సంబంధించిన వివరాలు మేము ప్రజల ముందర పెడతాం. సో కోర్టుకు సంబంధించి కోర్టు త్రూ పోయి మీకు వాళ్ళకి నోటీసులు పంపించి కోర్టులు అల్టిమేట్గా ఎవరికైనా సరే కోర్టులో అల్టిమేట్ కోర్టు ఆర్డర్ని కూడా ప్రభుత్వ అధికారులు ధిక్కరించి సీఎం ఆఫీస్కి వెళ్ళి ఫోన్ వస్తుందని చెప్పి ఒక ప్రభుత్వ అధికారులు చెప్పడం ఎంతవరకు సమంజసం? కాబట్టి ఈ ల్యాండ్ విషయంలో వీళ్ళకి బాధితులై కొన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నారు. సో వీళ్ళకి న్యాయం చేయాలి. సో ప్రభుత్వ అధికారులు అక్కడ ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని కూల్చి కోర్టులు నిర్ణయిస్తాయి. వీళ్ళకి ల్యాండ్ రావాలా వద్దా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. మేము కాదు నిర్ణయించేది. అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయొద్దు. కాబట్టి దీనికి సంబంధించిన ఏ ఎవిడెన్స్ అయినా కోర్టులు వాళ్ళ అడ్వకేట్ ఉన్నాడు, కోర్టు త్రూ ఈ ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో కోర్టులో నడుస్తున్న కేసు అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేసి వీళ్ళని బెదిరించే ప్రయత్నం చేయొద్దని చెప్పి మా ఆర్కి మీడియా నుంచి కోరుతా ఉంది. మాకు రక్షిత కౌలుదారు పట్ట మా పేరు మీద మా తాతకి ఇచ్చిందే కౌలు పట్ట పత్రం. సో అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు ప్రభుత్వం అధికారులు మాకు న్యాయం చేయాలి. ప్రభుత్వానికి ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ప్రభుత్వ అధికారులు అందరూ మాకు న్యాయం చేయాలి. మా పత్రాలను పరిశీలించి మాది కరెక్టే అని రుజువు అయినాకనే మాకు న్యాయం చేయమని. అన్యాయం అయితే మాకు వద్దు. మీరు పత్రాలు పరిశీలించండి, మాకు తీసుకోండి. మాకు ఎప్పుడు 1954-55 నుంచి మాకు పాస్బుక్లు ఉన్నాయి, భవానీలు ఉన్నాయి, అన్నీ గవర్నమెంట్ ఇచ్చిన అధికారంలో ఉన్న ప్రతి పేపర్ మా దగ్గర ఉంది. వాళ్ళకి న్యాయంగా ఉంటే తీసుకోమని. మాకేమొద్దు, 1 ఇంచు భూమి వద్దు వాళ్ళకి. న్యాయంగానే మాకు న్యాయం చేయమని. కానీ ఎన్నోసార్లు సర్వే చేస్తే సర్వే చేయనిసలే. వాళ్ళ కోర్టు ఇచ్చిందని నాట్ అవైలబుల్ చేసిందో కూడా ఏం లేదని నాట్ అవైలబుల్ ఇచ్చేసింది. ఈ కోర్టులో ఎలాంటిది రుజువు కాలేదు, ఎలాంటిది ఇందులో మెన్షన్ కాలేదని ఇచ్చేసింది. ఫైల్ లేదని ఇచ్చింది, లాస్ట్ ఫైల్ లేదని ఇచ్చేసింది కోర్టు. దానిపైన వాళ్ళు డౌట్ చేయనంగా మాకు అధికారం ఉందని, మా దాన పలుకుబడి ఉందని వాళ్ళు చేస్తున్నారు. దయచేసి గవర్నమెంట్ వాళ్ళందరూ కలెక్టర్ కానీ ఆర్టీఓ కానీ ఎంఆర్ఓ కానీ చట్టం ద్వారా నేను వచ్చిన, నన్ను చట్టం ద్వారా రమ్మన్నారు, చట్టం ద్వారా వచ్చిన, నాకు చట్టం ఎట్లుంటే అట్లా నాకు చేయాలి. నా పత్రాలన్నీ నేను సృష్టించి రాసిన
లేకుంటే నాకు గవర్నమెంటే మీరే ఇచ్చిందా ఒకసారి చెక్ చేయాలి. ఎందుకంటే మందనే వాళ్ళు దబాయిస్తున్నారు. మందనే మీతోనే ఏం లేవు, మాదే మా తాత ముత్తాతలని దబాయిస్తున్నారు. కానీ నేను 54కి వెళ్ళి రామన్న, అడవమ్మ, సాయన్నకి వెళ్ళి మా నాయన అప్పనపల్లి వెంకటాయకి వెళ్ళి నేను వచ్చిన. ఎలాంటి దొంగ పత్రం దొంగ 1 గుంట ఉంటే మీరు తీసుకోవచ్చు, ఎవరిది ఉంటే వాళ్ళు 1 గుంట ఉంటే తీసుకోవచ్చు. బాధితులు చెప్తా ఉన్న విషయం ఏంటంటే మొత్తంగా కూడా ఏదైతే సర్వే నెంబర్లు ఉన్నాయో 972 973 976 976 సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్లో కూడా పూర్తి వారసత్వం అంతా వీళ్ళకే ఉందంటున్నారు. సో వీళ్ళని ఎంక్వైరీ చేసి నిజానిజాలు నిర్ధారించి వీళ్ళకి వచ్చే భూమి ఏందో వాస్తవంగా వీళ్ళకు అందించాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఒకవేళ అవతల అపోజిషన్ వాళ్ళు కూడా ఒకవేళ ఉన్నారు అనుకుంటే యాక్చువల్గా వాళ్ళు ప్రజాక్షేత్రంలో నిరూపించుకొని కోర్టు త్రూ నిరూపించుకొని అక్కడ వెళ్ళేది ఉంటే తీసుకోండి అని చెప్పి కోర్టు ద్వారా తీసుకోమని చెప్పి వీళ్ళే చెప్తా ఉన్నారు. కోర్టు ద్వారా తీసుకోమని చెప్పి వీళ్ళే చెప్తా ఉన్నారు. కాబట్టి దీనిపైన ప్రభుత్వాధికారులు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మిగతా అందరూ కూడా దీనిపైన స్పందించి ప్రభుత్వాధికారులు స్పందించి దీనిపైన వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మా ఆర్కే మీడియా నుంచి కోరుతా ఉన్నాం. మాకు కానీ మా కుటుంబానికి 9 మందిని మేము 9 మంది కుటుంబానికి ఎలాంటి ఆస్తి నుంచి కానీ ప్రాణాల నుంచి కానీ ఆస్తి డ్యామేజ్ విషయంలో కానీ ఎలాంటి మాకు డ్యామేజ్ జరిగిన ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఎలాంటి జరిగిన మడుగు నాగరాజు, మడుగు జంగయ్య, మడుగు విజయ్, ప్రిన్సిపాల్ కళాకళ సత్యం వాళ్ళ ద్వారానే ఫస్ట్ మా నాయన చంపేసిండు. వాళ్ళ ద్వారానే వాళ్ళే మమ్మల్ని కోర్టుకు పంపించారు, వాళ్ళే మమ్మల్ని కొట్టించి మమ్మల్ని కేసు వేసి నేరాలు ఘోరాలు చూపించి ఇదంతా చేసింది. 20 సంవత్సరాలకు వెళ్ళి వాళ్ళే నడుపుతున్నారు. ఇది మొత్తం అప్పటికి వెళ్ళి ఇప్పటి వరకు వాళ్ళే నడుపుతున్నారు. మా పొలానికి పోకుండా చేస్తున్నారు. మాకు స్టార్టింగ్లో ఎలాంటి మా నాయన చనిపోయినాక నీళ్లు తాగనీయలేదు, మా పొలానికి నడవనీయలేదు. ఇదంతా మొత్తం చేస్తున్నది వాళ్ళే. ఇది ఇప్పుడు కూడా నడవనిస్తలేరు. మా పిల్లలకు చిన్న పిల్లలకు వాళ్ళు శాతవాళ్ళు చేయం, అన్ని పెడతా వీడియోలు పెడతా మొత్తం శాతవాళ్ళు చేయం. మాకు తిననికే లేకుండా మాకు మరీ చాలా ఘోరంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలా ఇది దయచేసి వీళ్ళే బాధ్యులు, ఏం జరిగినా వీళ్ళే